బీఆర్ఎస్ పార్టీ సర్ కమిటీ మాజీ శాసనమండలి సభ్యులు ఉద్యమ నాయకులు కన్నె ప్రభాకర్ అన్న గారు, ప్రముఖ న్యాయవాది, పార్టీ జనరల్ సెక్రటరీ, మా యొక్క సర్ కమిటీ అన్న భరత్ కుమార్ గారు, సోదరు అభిలాష్ గారు, సోదరుమణి సుమిత్రానంద్ గారు, సహచర మిత్రులకు పత్రికలకు నమస్కారాలు. భారత రాష్ట్ర సమితి పరంగా వివిధ సందర్భాలలో ఎలక్షన్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా భారత ఎన్నికల కమిషన్ను పదే విజ్ఞప్తి చేస్తూ సమయాలు ఇవ్వండి, ఓటర్లకు సరైన న్యాయం చేయండి అని చెప్పంటే 2 పర్యాయాలు సమయం ఇచ్చినటువంటి భారత ఎన్నికల కమిషన్కు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసినాం. అయినా కానీ నిన్నటి తిరిగి నమోదయ్యేటువంటి దాంట్లో 74 లక్షల మంది ఓటర్లు ఫామ్లు ఇవ్వలేదని చెప్పినది కనుక ఆ 74 లక్షల వివరాలన్నీ కూడా సమగ్రంగా రాజకీయ పార్టీ పరంగా బీఎల్ఎల్కి ఇవ్వండి అని చెప్పినట్టు విజ్ఞప్తి చేసినాం. దానికి తోడుగా 60 లక్షల మందికి నోటీసులు ఇస్తా అంటే నోటీసు ఇచ్చేటువంటి కారణాలు కూడా ఏ కారణం వల్ల ఏ ఓటర్కు నోటీసు ఇస్తున్నారు అనేది తెలిసినట్టయితే సులభతరంగా తిరిగి వాళ్ళు జవాబిచ్చే విధంగా ఉంటుంది. అర్హుడైనటువంటి ప్రతి ఓటరు తిరిగి నమోదు కావాల్సింది అనేదే పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ యొక్క ఆదేశం కనుక మేము దానికి అనుగుణంగా అందరం రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 బీఎల్ఎల్తో సమన్వయపరిచి భారత రాష్ట్ర సమితి ఎవరు ఊహించని విధంగా పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో ఉండి ఇంతవరకు పనిచేసి పెట్టింది. మిగతా ఉన్నటువంటి ఆ సమస్యలని పరిష్కారమయ్యే విధంగా మా బీఎల్ఎల్ని అప్రమత్తం చేయాలని రేపు 13వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో సోదరులు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లతోని, ఎమ్మెల్యేలతోని, మాజీ మంత్రులతోని, పార్టీ బాధ్యులతో మాట్లాడుతున్నారు. అందరిని అప్రమత్తం చేయాలా. అదే